ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవ్వడం 6కి స్టార్ట్ అయ్యాం, కానీ దగ్గర మేము పలాస నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మ్యాక్సిమము మాకు వైజాగ్ నుంచి మళ్ళీ అరకు వ్యాలీకి 102 కిలోమీటర్లు చూపించింది. సో అందుకనే నైట్ అయింది, చాలా ఇబ్బంది అయింది. మెయిన్లీ వచ్చే వెహికల్స్ చాలా ఫాస్ట్గా ఉన్నాయి. సో నైట్ టైం జర్నీ అరకు వ్యాలీకి వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ పక్క మన వెహికల్ అయితే మాత్రం 100cc దాటే ఉండాలి. అండ్ బండి పికప్ ఉండాలి. బండి హెడ్లైటు, హెల్మెట్, మాస్క్, గ్లౌజులు పక్కా ఉండాలి. ఎందుకంటే మేము సడన్గా అనుకోలేదు అరకు ట్రిప్ ఉంటుందని. సడన్గా రావడం వల్ల మేము సేఫ్టీ ఏమీ లేదు మాకు. సో ఓన్లీ ఒక స్వెటర్, సో హెల్మెట్, అంతే, ఇంకేం లేవు. మీరు వచ్చేటప్పుడు మాత్రం 100% అన్నీ చూసుకొనే రండి. అండ్ బండి మాత్రం పికప్లో ఉందా లేదా చూడండి. మా ఫ్రెండ్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు. అది ఒక 10 years బ్యాక్ బండి, ప్యాషన్ ప్రో. ఇప్పుడు అది పైకి ఎక్కడం లేదు. ఫ్యామిలీతో చాలా ఇబ్బంది అవుతుంది, వాళ్ళిద్దరు కపుల్స్. సో చూసుకోండి, హార్న్, హెడ్లైట్లు పక్కా ఉండాలి. అసలు వాడు బండి అప్పు ఎక్కట్లేదు, చాలా కష్టంతో ఎక్కిస్తున్నాడు. వచ్చాం ఆల్మోస్ట్. చలిగిరగేస్తుంది భయ్యా, మామూలుగా లేదు. చెప్పాను అన్నకి పట్టుకుందాం రా అన్న, అంతే పట్టుకుందాం అంతే. ట్రై చేద్దాం. ఇంకో 36 minutes ఉంది, 36 km ఉంది. మన బండి చూపించన్నా. ఈ వీడియోలో మెయిన్ ఏంటంటే మా ఫ్రెండ్ బండి అన్నగా 10 years బ్యాక్ బండి ఇది. పలాస టు అరకు వ్యాలీ వరకు పొట్టకాయలు, వర్కింగ్స్ మామూలుగా లేదు. ఈ టైంలో వచ్చాం, టైంలో స్వెటర్ వేసుకున్నాం, అన్నీ వేసుకున్నాం. మరి ఇంత కష్టపడి వచ్చినందుకు ఓకే, బాగుంది. టూర్ అయితే బాగుంది. బాగేద్దాం, ఇంకా బోల్డ్ చాలా ఉన్నాయి, మీకు చాలా చెప్పాలి. ప్రస్తుతానికి అయితే లేకపోతే అన్నీ డ్రైవింగ్ ఎలా చేస్తాడో తెలియదు, కానీ అనుకున్నాడికి మాత్రం మామూలుగా అయితే వనకట్లే. ఈ బండి మీద వచ్చామండి. స్టార్ట్ పదనియా అల్లా. ఇంకా 2 kilometers ఉన్నాం ఆల్మోస్ట్. మేము ఈరోజు స్టే చేయాల్సింది. రాత్రి వేళల్లో నితలపే కలలలో నిన్నే చూసి మురిసిపోతానే. మార్కొచ్చు ఎలా ఉంది? జీవిస్తానే ఎన్నేళ్ళైనా నీ కొరకే ఎదురు చూస్తాను. అలాంటి టైంలో మంట ఇది గెటప్ లోపల చూసారు, దీంట్లోనే చూడలేదు. చూపిస్తారు ఒకసారి మాకు, చూపిస్తాను తర్వాత. నేను యాడ్ అవ్వట్లేదు, అది నిజం చెప్పాలంటే చాలా బాగుంది. కొంచెం మంట పెడుతుంది కంట్లో. వ్యూ బాగుంది. బాగుందా? ఒకసారి నాకు టెంట్ చూపిస్తారా? ఒకసారి చూపించు. ఫైనల్గా రీచ్ అయ్యాము. ఈ టెంట్ హౌస్ ఎంత అంటే నార్మల్గా ఒక పర్సన్కి 600. అది సీజన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఓకే కంఫర్టబుల్గా. ఎర్లీ మార్నింగ్ స్నో అండి. అది అసలు ఎర్లీ మార్నింగ్ కాదు, 9-9:30 అవుతుంది. స్నో చూడండి ఏమాత్రం ఉంది. యాక్చువల్లీ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాము. పొద్దున్న బయలుదేరదామంటే మా ఫ్రెండ్ బండి ట్రబుల్ అయింది, చాలా కష్టమైంది. 8-8:30 అయిపోయింది వెళ్ళేటప్పటికి. బండి ట్రబుల్ అవ్వడం వల్ల మ్యాక్సిమం 1 hour మాకు అక్కడ టైం వేస్ట్ అయింది. దగ్గర వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాం. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 5 to 6 బాగుంటుంది వ్యూ పాయింట్ అయితే మాత్రం. మాది లేట్ అయింది. సో మొత్తానికి లేట్ అయినా సరే వ్యూ పాయింట్ చూడడానికి వచ్చాము. ఈ వ్యూలో మాత్రం ఒక చిన్న సాంగ్ అయితే బాగుంటుంది. నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వేశాను. నేను పొద్దున మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నాను. వ్యూ పాయింట్ ఎర్లీ మార్నింగ్ 5 to 6 అయితే మాత్రం దిమ్మ తిరిగిపోద్ది. सब कुछ छोड़कर तुम्हारे पास आ जाऊं. भीगी भीगी सड़कों पे मैं तेरा అన్ని చూసామని చెప్పలేము. నెక్స్ట్